దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో అది మనం చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా, సిమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, ఎవరు గలిలయలోని కానా అనే ఊరువాడైన నతనేలును, జెబెదయి కుమారులను, ఆ శిష్యులు మరి ఇద్దరును కూడి ఉండరి. సిమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో చెప్పగా, వారు మేము కూడా నీతో చేపలు పట్టడానికి వచ్చేదము అనేది. వారు వెళ్ళి ధోని ఎక్కారు, కానీ ఆ రాత్రి ఏమీ పట్ల. చూడండి ఒకసారి, వీళ్ళు గల్లే ప్రాంతంకి వచ్చి గల్లే సముద్ర తీరం నుంచి దాన్ని ఎడ్జసెంట్గా ఉన్నటువంటి తిబెరియా ప్రాంతం దాకా వెళ్ళిపోయారు. ఏ పని మీద వెళ్ళిపోయారు? చాలా. వీళ్ళని ఫోర్స్ చేసి నడిపించింది ఎవరు? పేతురు. నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అని అని చెప్పాడు. మిగతా వాళ్ళందరూ ఏమన్నారు? కానీ అసలు వీళ్ళు చేయవలసిన పని ఏంటి ఆలోచన చేస్తే, వాళ్ళకి అసలు చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు, రాత్రంతా వల్ల వేశారు, వాళ్ళకేమీ పడ. ఇక్కడ గ్రీకులో ఇక్తోస్ అనే సమస్యను గురించి మాట్లాడుతున్నారు. ఇక్తోస్, చేప, క్రీస్తు, రక్షణ. దీంట్లో 3.5 సంవత్సరాలు వేస్తూ ఉన్నారు కదా వీళ్ళు. 3.5 సంవత్సరాలు వేస్తూ కార్యాలన్నీ చూశారు, ఆయన బోధలన్నీ విన్నారు, ఆయనతో తడువు చేయకుండా ప్రతి విషయాన్ని నేర్చుకున్నారు. ఆయన శిలువ మీద మరణించి సమాధి జయించి లేచిన 3వ దినం తర్వాత కొద్ది దినాల్లోనే వాళ్ళు అసలు ఏం చేయాలి, ఎందుకంటే ఆయన ముందుగానే వాళ్ళకి నేర్పించాడు ఏం చేయాలో. కానీ పేతురు కొంత గిల్టీ కాన్షియస్తో ఉన్నాడు అప్పటికే. గిల్టీ కాన్షియస్ అంటే తనకు తాను లోపల ఒక విధమైనటువంటి సందేహపూరితమైనటువంటి అవమాన స్థితిలో ఉన్నాడు. ఎందుకు? యేసుని ఎరగని అప్పటికే ముమ్మారు బొంకి ఉన్నాడు, నాకు తెలియదు అనేటువంటి విషయంలో. సో ఇక నేను యేసుని ఎరుగునని బొంకాను కాబట్టి నేను ఆయన పనికి చేయడానికి నేను అనర్హత కలిగినటువంటి వాడిని, నేను అర్హుడిని కాదు అని చెప్పి తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. నాతో ఎవరన్నా వస్తా అంటే మిగతా వాళ్ళంతా బయలుదేరారు. వీళ్ళు తిబెరియా సముద్ర ప్రాంతం అంతా కూడా ఎంత వలలు వేసినా కానీ వాళ్ళకి చేపలు పడలా. దీనికి ఒక దైవజనుడు ఏమంటాడంటే, భక్తుడు ఏమంటాడంటే, వాళ్ళు అసలు ఫోకస్డ్గా లేరు. అప్పుడే యేసు చనిపోయాడు, సమాధి నుంచి లేచాడు. వీళ్ళు దేని మీద కూడా శ్రద్ధ పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు, ఆలోచన చేయలేని స్థితిలో ఉన్నారు, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అదే సమయంలో వాళ్ళకు అలవాటైనటువంటి పని మీద కూడా వాళ్ళు సరైనటువంటి, దానికి మంచి గ్రీక్ మాట ఆయన వాడాడు, అంటే సందేహ స్థితి, సందిగ్ధంలో పడిపోయారు వాళ్ళు, ఏం చేయాలో తెలియక. ఎందుకంటే వాళ్ళతో ఎవరు లేరు? యేసు లేరు అనేటువంటి సత్యంలో. యేసు లేరు అనేటప్పటికీ ఆయన చేసిన కార్యాలన్నీ కూడా మర్చిపోయారు. చాలా సందర్భాల్లో మనకి కొన్ని ఆలోచన చేస్తూ ఉంటుంటే ఆయన దూరంగా ఉండేటప్పటికీ ఆలోచనలు కూడా బలహీనమవుతాయి. కానీ ఇక్కడ చాలా గొప్ప కార్యం ఒకటి మనకు నేర్పడానికి ఈ విషయాన్ని యేసుకు ప్రియమైనటువంటి శిష్యుల్లో చిన్నవాడైనటువంటి యోహాను ఈ విషయాన్ని ఎత్తుకున్నాడు. ఈ విషయాన్ని ఎత్తుకుని మనతో తెలియచేస్తూ ఉన్నాడు. అది తెలియచేసేటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే ఆ శబ్దత, ఆ కామ్నెస్, వాళ్ళలో ఉన్నటువంటి మైండ్ నాట్ ఫోకస్డ్ నేచర్లో ఉండగా, ఫోకస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు
వాళ్ళు ఏమీ ఆలోచనలు పుట్టినటువంటి సందర్భంలో వాళ్ళ మనసులో యేసుక్రీస్తుని గురించినటువంటి మెమరీస్ ఉన్నాయి, కానీ ఆ తలంపుల్లో ఉండిపోయారు, కానీ ప్లానింగ్ అనేది కరెక్ట్గా లేకపోయింది. అది లేకపోయేటప్పటికి వాళ్ళకి ఏం మనసులోకి వచ్చిందంటే, మనకు అలవాటు అయింది ఏంటంటే చేపలు పట్టుకోవడం, కాబట్టి చేపలు పట్టుకోవడానికి మనం వెళ్ళిపోదాము అనుకున్నారు. చాలా తొందరగా యేసుని వదిలే స్థితిలో ఉంటాం మనం కూడా కొన్ని సందర్భాల్లో. తొందరగా యేసు నుంచి మనం దూరం అయ్యే పరిస్థితుల్లో ఉంటాం. అది మనకి జరగకూడదనే ఉద్దేశంతో యోహాను ఈ పత్రికలో 21వ అధ్యాయంలో మనకి ఒక ఉపమాన రీతిగా ఈ విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అది సడన్గా ఎంత వలలు వేసినా ఖాళీగా ఉన్నాయి. ఎంప్టీ నట్స్ అంటాడు ఇంగ్లీష్లో. వలలు ఎంత వలలు వేసిన ఏ ప్రక్కన కూడా చేపలు పడట్లా. సో దాన్ని వాళ్ళు డైరెక్షన్ లేదు, ఫోకస్ లేదు, యేసు యొక్క జ్ఞాపికలు కూడా వాళ్ళకి సరిగ్గా లేవు. ఆయన ఎన్ని కార్యాలు చేస్తుంటాడు, యేసు తన యొక్క గలిలయ సముద్ర ప్రాంతంకి వచ్చేటప్పటికే వాళ్ళు ప్రతి అడుగున యేసు చేసిన కార్యాలు వాళ్ళకి కనపడుతూనే ఉంటాయి, కానీ వాళ్ళు గురి పెట్టలేనటువంటి పరిస్థితిలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెల్లవారేసరికి ఇంకొక దైవజనుడు ఏం చెప్తాడంటే, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దోరే వెనక్కి తిరిగి, వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియలే, దోరి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. రాత్రంతా పట్టాము, అలసిపోయారు, ఆ గాలికి ఆ దోణి ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలియదు, వాళ్ళు వెనక్కి తిరిగి వస్తూ ఉన్నారు. చూడండి అక్కడ అనగా 3వ వచనం నుంచి 4వ వచనం నుంచి, సూర్యోదయం మగుచుండగా యేసు దరిని నిలిచాను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనము మీ వద్ద ఏమైనా ఉన్నదా? చూడండి, శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి డైరెక్షన్లెస్ అయిపోయింది, వాళ్ళు వెనుతిరిగారు. దేవుని మనసు చూడండి, ఇక్కడ స్వయాన్ని యేసు వాళ్ళని వెంటనే ఏమని పిలుస్తున్నాడు? శిష్యులారా అన్నాడా? ఈ చిన్నపిల్లల మనస్తత్వంలో ఉన్నారు వీళ్ళు అని చెప్పి పిల్లలారా అని చెప్పి పిలుస్తున్నాడు. మనల్ని కూడా ఆయన అంతే. మన స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు ఆయన రక్షకుడు అని చెప్పి గ్రహించిన తర్వాత మనం డైరెక్షన్లెస్ అయినా, ఫోకస్లెస్ అయినా, ఎటు ప్రయాణం చేస్తున్నా ఆయన దృష్టిలో మనం ఎవరో పిల్లలమే. కాబట్టి శిష్యులారా అని పిలవకుండా వారిని తిరిగి బలపరచడానికి, నేనేం మిమ్మల్ని విడిచిపెట్టేవాడిని కాదు అని చెప్పడానికి ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా. సరే, భోజనం చేద్దాం రండి. యూదుల సాంప్రదాయంలో కలిసి భుజించడం అనేటువంటిది గొప్ప సాంప్రదాయం. హాస్పిటాలిటీ కానీ, ఆతిథ్యం ఇవ్వడం కానీ, లేకపోతే కలిసి కూర్చుని భోజనం చేయడం కానీ చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే యూదులు నేర్పించినటువంటి గొప్ప అలవాటు ఏంటంటే, యూదులకు ఉన్నటువంటి గొప్ప సాంప్రదాయం ఏంటంటే ఫెలోషిప్ డిన్నర్స్, పిలిచి కలిసి భోజనం చేయడం. ఆ అలవాట్లను యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నేను మీ మధ్య లేకపోయినా మరలా వస్తాను, అంతవరకు నా రొట్టె ద్రాక్షారసం సేవించండి అంటే దేవుడికి అంత ఇష్టం అన్నమాట. ఫెలోషిప్ డిన్నర్స్, సహవాస భోజనాలు అనేటువంటిది అది యూదయ సాంప్రదాయంలో భోజనాలకు వెళ్ళడం, భోజనాలు చేయడం, భోజనాలు చేసి రావడం అనేటువంటిది అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫెలోషిప్. అందుకే నేను వచ్చే వరకు దీన్ని చేయడి, నన్ను జ్ఞాపకము, మీరు భోజనం చేస్తూ మీరు భుజిస్తూ నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ ఫెలోషిప్ డిన్నర్ తెల్లవారుజామున, ఇంకా అప్పుడే సూర్యోదయం జరుగుతూ ఉంది, వాళ్ళు డైరెక్షన్ లేకుండా వచ్చారు. భోజనం చేద్దాం రండి, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? సో ఈటింగ్ టుగెదర్ అనేటువంటిది దేవుడికి చాలా ఇష్టమైనటువంటి క్రియ. దోణి కుడి ప్రక్కన వల వేయడి.
మీకు దొరికినని చెప్పాను కనుక వారు అలాగనే చేశారు. కాబట్టి దేవుడు చెప్పింది చేస్తే మనం ఆశించింది దొరుకుతుంది. అది ఇక్కడ మనకు దేవుడు తెలియచేసేటువంటిది. ఆయన చెప్పినది మనం చేయుట. సో వాళ్ళు అలా చేసిన తర్వాత ఏం జరిగింది అక్కడ? వాళ్ళు వలలు లాగలేనంత సుమారు 200 అడుగుల అవతల నుంచే వలలు పిగిలిపోయే పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. అలాంటి పరిస్థితి అంటే సమృద్ధిని ఆయన విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. అప్పుడు కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరిది? యోహాను. ఏం చెప్తున్నాడు? ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. పేతురికి ఏదన్నా వినపడితే ఒక్క క్షణం కూడా ఆగలేడు. పేతురు చెవుని ఏది పడినా అది ఉరికేయడమో పరిగెట్టేయడమో దూకేయడమో అలవాటు పేతురికి. ఈ పేతురు ఏం చేశాడు? అప్పటికే వలేసి ఉన్నాడేమో, అర్ధనగ్నంగా ఉన్నాడు అనుకుంటా, కావాల్సిన దాన్ని కప్పుకున్నాడు, నీటిలోకి దూకేశాడు, ప్రభు దగ్గరికి వచ్చేసాడు. ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అప్పటికే చేప రాలేదు, అప్పటికి మంటేసి కూర్చున్నాడు. అక్కడ తినడానికి ఇంకా ఏమీ మంటేసుకుని కూర్చున్నాడు. ఈ మంట చూడడంతో పేదరికి గుబులు వచ్చేస్తుంటుంది. ఎందుకు? అంతకుముందు యేసు సిలువ వేసేటప్పుడు ఆ చలి కాసుకుంటుండగా ముమ్మారు బొంకాడు. ఈ సీన్ చూడడంతో మళ్ళీ పేదరికి ఏమొచ్చి ఉంటుంది? దుడుకు కదా పేతురికి. మళ్ళీ ఆ స్టేజ్కి పేతురు వచ్చేస్తుంటాడు. ఈ సందర్భంలో వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద చేపలను, రొట్టెను కనపడను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సిమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండిన. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయడని వారితో చెప్పాను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవరిని శిష్యులు ఎవరని ఆయన అడుగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టె తీసుకుని వారికి పంచిపెట్టాను. సో ఇక్కడ అలాగే చేపలను పంచిపెట్టాను. ఇక్కడ రొట్టెను ఆయన విరిచి అందరికీ పంచిపెట్టాడు. ఈ రొట్టె విరిచి పంచిపెట్టడం అంటే మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇంకో పని అప్పు చెప్తున్నాడు. ఇట్ ఈస్ అనదర్ కమిషన్. వాళ్ళకు ఇంకో బాధ్యత అప్పు చెప్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వస్వార్థ చాటించండి. మిమ్మల్ని చేపలు పట్టేవాళ్ళుగా చేస్తానని నేను అనలా. ఈ రొట్టె విరిచిచ్చి మీరు మనుషులను పట్టు జాలారు. కాబట్టి యేసుక్రీస్తు తిరిగి రానై ఉన్నాడు. ఆయన తిరిగి వస్తాడు. వచ్చే వరకు మనకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఆ బాధ్యత ఏంటంటే మనం ఈ విధంగా కూడుకుంటూ రొట్టె విరుచుట ఎందు, ఇక్కడ ద్రాక్షారసం గురించి చెప్పలేదు కానీ పౌలు దాన్ని తర్వాత తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రొట్టె విరుచుటూ మనం నిరంతరం కూడా క్రీస్తుని గురించి, ఆయన రాజ్య సువార్తని ప్రకటించే వారంగా ఉండాలి. మనం నిత్యము కూడా వీళ్ళు కొంచెం డైరెక్షన్ మారినా తిరిగి మళ్ళీ యేసు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చి, మీరు ఈ యొక్క సువార్తని మొత్తం నలుదిక్కులా మీరు దీన్ని చాటండి అని చెప్పి మరలా నేను వస్తా. ఇప్పుడు ఆయన ఆరోహణ అయిన తర్వాత ఇప్పుడు మనం వేచి చూస్తుంది, ఆయన మళ్ళీ తిరిగి రానయ్యాడు. ఆయన వచ్చినప్పుడు కూడా ఏం చెప్పాడు? దేర్ ఇస్ ఎ గ్రాండ్ ఫీస్ట్. మళ్ళీ భోజనమే, మీ అందరితో కలిసి నేను భుజిస్తాను. కాబట్టి అందుకే మనం విధంగా కూడి ఆయన్ని స్తుతిస్తూ ఆయన రొట్టెలోను ద్రాక్షారసంలోను పాలు పంచుకుంటున్నాం.